నీ ఏజ్ దాటి 25 ఇయర్స్ అయిందిరా. నీ కోపాన్ని అర్థం చేసుకోలేనా? ఒరే, ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందనుకో, నేను ఇంటికి వచ్చి మీ అమ్మ మీద అరిసేవాడిని. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుందిరా. ఇంట్లో వాళ్ళు కాబట్టి పడతారు, బయట వాళ్ళు అయితే గొడవ పడతారు. నాన్న ఇదే నాకు నచ్చదు, ఈ ఓవర్ మంచితనం. ఎందుకు నాన్న అంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని తెలిసి బైక్ లో పెట్రోల్ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయి నేను ఇంటికి వస్తే మదర్ తెరీసాలా సేవలు చేస్తున్నారు. అంటే నేను తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీరు భరిస్తూ నన్ను గిల్ట్ తో చంపాలి, అంతేనా? అరే, నాకు నువ్వు, నీకు నేను తప్పితే ఎవరన్నా చెప్పు. సరే, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నా లైఫ్ లో మ్యూజిక్ లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. చెప్పు, నువ్వు ఏం చేయమంటావు చెప్పు. నీకు కావాల్సింది అదేగా. చందు అగ్గుని కలిసాను రా. వాడి టీవీ ఛానల్లో జాబ్ అడిగాను, ఇస్తానని. కొన్నాళ్ళు ఉద్యోగంలో పడ్డావు అనుకో, ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే ఏంటి నాన్న, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు ఒక సిటీ బస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఒక